కర్ణాటక రాజకీయాల్లో రోజుకొక కొత్త విషయం అయితే బయటపడుతుంది. అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సీఎం సిద్ధరామయ్యపై అయితే మహేష్ చెట్టి తిమరోడు అనే వ్యక్తి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు. 24 హత్యలు చేశాడు సిద్ధరామయ్య. ఆ విషయాల గురించి గనక ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే ఆ నిజాలన్నీ బయటపడతాయి అంటూ ఆయన చేసినటువంటి ఆరోపణల మీద ఇప్పుడు అక్కడ హోంమంత్రి పరమేశ్వరన్ అయితే కేసు బుక్ చేసి ఆయన అయితే అరెస్ట్ చేసే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయిపోయింది మహేష్ చెట్టి తిమరోడు పైన. ఎందుకంటే ఒక సీఎం మీద ఇలాంటి ఆరోపణలు చేయడం, పైగా వాళ్ళ చేతిలోనే అధికారం ఉంటుంది కాబట్టి. అయితే ఇలాంటి ఆరోపణలు అనేవి చాలా మంది నేతలకి వస్తూ ఉంటాయి. అయితే ఈ ఆరోపణల మీద ఇప్పుడు కేసు బుక్ చేశారు కదా, నా మీద కేసు బుక్ చేస్తే తప్పేం లేదు. కాకపోతే మీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. నేను జైల్లోనే ఉంటాను, లేదా కోర్టు ఆధ్వర్యంలో నన్ను ఎక్కడైనా ఉంచండి, తప్పేం కాదు. కానీ మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేశారు కదా, నా ఆరోపణలు నిజమో కాదు మీకు తెలియాలి కదా. ఆరోపణలు నిజం కాదు అనుకుంటే నా తిత్తి తీసేయండి, పర్వాలేదు. కానీ ఆ ఆరోపణలు నిజమైతే సిద్ధరామయ్యపై మీరేం చేస్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అది చెప్పండి అంటూ హోంమంత్రి పరమేశ్వరునికి అయితే సూటిగా ప్రశ్నించారు మహేష్ చెట్టి తిమరోడు. ఇంకా దీని గురించి మొన్న ఇదే విధంగా ఒక వ్యక్తి వచ్చి, ఒక కార్మికుడు వచ్చి ధర్మస్థలలో 100 శవాలు నేను పాతాను, వాళ్ళందరూ కూడా అత్యాచారానికి గురయ్యని చెప్పాడు కదా. ఆ విధంగా వెంటనే ప్రభుత్వం అయితే సిట్ ఏర్పాటు చేసి వెంటనే అక్కడ మంజునాథ స్వామి యొక్క ప్రతిష్ఠని ఏదో ఒక విధంగా దిగజారుద్దామని కాంగ్రెస్ చేసినటువంటి ప్రణాళికే వెంటనే సిట్ ఏర్పాటు చేయడం, తవ్వకాలు జరిపేయడం, ఏమీ దొరక్కపోవడం, అవన్నీ బయటపడ్డాయి. అంటే ఇలాంటివన్నీ కూడా కుట్రపూరితంగా చేస్తున్నారనే విషయాలు అయితే బయటపడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ విషయం కూడా ఆ విధంగానే ఒక సిట్ని ఏర్పాటు చేయండి, నేను జైల్లోనే ఉంటాను అంటూ ఇప్పుడు మహేష్ చెట్టి తిమరోడు అయితే ఆ విధంగా చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే మహేష్ చెట్టి తిమరోడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి ఆరోపణలన్నీ పట్టించుకుంటే ఏది ముందుకు వెళ్ళలేం, పిఎం మీద ఉంటాయి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంల మీద ఇలాంటి ఆరోపణలు ఉంటాయి. ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని ముందుకు తీసుకెళ్లి ఇలాంటి వాటిపై ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అధికారులందరూ ఇంక వీటి పనుల మీదే ఉండాలి, ఇంకా అసలైనటువంటి పనులు పక్కన పడేయాల్సి వస్తుందని కొంతమంది చెప్తున్నారు. మరి దీనికి మీరేమంటారు?